ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన గురించి సమాధానం వస్తుందా రాదా అని ఒక ఆందోళనతో జీవితాన్ని జీవిస్తూ బాధపడుతూ ఉన్నావు. దేవుడు నీకు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం, బాధపరచబడిన వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొర్రను ఆయన మరవడు. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు ఏ పరిస్థితిలో బాధపడుతున్నావో ఆ స్థితిని దేవుడు ఏమాత్రం కూడా మరవను అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీకు సమాధానం, నువ్వు అడిగిన ప్రతి ఒక్క శ్రమ గురించి కూడా దేవుడు నీకు ఆన్సర్ ఇవ్వాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు విశ్వాసంగా దేవుడి తట్టు నువ్వు చూడాలని, విశ్వాసంగా దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడని నువ్వు విశ్వాసంతో జీవితాన్ని జీవించాలని దేవుడు ఈ రోజున తెలియపరుస్తూ ఉన్నాడు. మనుషులంక చూడకుండా దేవుడు ఎప్పటికైనా కూడా నాకు సమాధానం ఇస్తాడు అనే చిన్నప్పటి విశ్వాసంతో నువ్వు ఉండు. నేను నీ త్వరలో ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. నీ విశ్వాసం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు న్యాయంగా చూస్తావా, మనుషులంక చూస్తావా, పరిస్థితిని బట్టి బయటకు పరిగెత్తుతావా, లేదా దేవుడు ఉన్నాడని నమ్మి విశ్వాసంగా ప్రార్థన చేస్తూ ఉంటావా అని దేవుడు ఈ రోజున ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి భయపడకుండా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో నలుగుతూ ఉన్నా కూడా దేవుడు నాకు సమాధానం ఇస్తాడని చిన్నప్పటి విశ్వాసంతో ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.